25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందమైన సంసారాన్ని ఊహించుకున్నాడు. కానీ భార్య ప్రవర్తన అతని పాలిట మృత్యుపాశంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది. భర్త చనిపోయిన నెల తిరక్కముందే, కనీసం ఆ కర్మకాండల తడి ఆరకముందే ఆ ఇల్లాలు పెళ్లిపీటలెక్కింది. సీతారాం తన డెత్ నోట్లో రాసిన ప్రతి అక్షరం ఇప్పుడు నిజమవుతుండడంతో పోలీసులు సైతం షాక్ గురవుతున్నారు. సాధారణంగా భర్త చనిపోతే ఏ భార్య అయినా పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోపే రేణుక తన మాజీ ప్రియుడు రమణారెడ్డితో 7 అడుగులు వేసింది. బాచుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం కొన్ని రోజుల క్రితం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదట పని ఒత్తిడి అనుకున్న అతను రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇటీవల దొరకడంతో అసలు రంగు బయటపడింది. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహమైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిన సీతారాం భార్యకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. కానీ రేణుక మాత్రం 3 వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంది. అంతటితో ఆగకుండా తన ప్రియుడు రమణారెడ్డితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసుకుంది. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో సీతారాంకు అసలు విషయం తెలిసిపోయింది. భార్య నిజస్వరూపం చూసి తట్టుకోలేకపోయిన సీతారాం తన ఆవేదన అంతా సూసైడ్ నోట్లో రాశాడు. రేణుకకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా? నేను ఏ లోటు చేశాను అంటూ ఆ లేఖలో ప్రశ్నించాడు. భార్య నమ్మక ద్రోహం వల్లే తాను తనువు చాలిస్తున్నట్టు స్పష్టం చేశాడు. మరీ దారుణమైన విషయం ఏంటంటే భర్త చనిపోయిన నెల రోజులు కూడా తిరగకముందే, కనీసం కర్మకాండల తడి కూడా ఆరకముందే రేణుక తన మాజీ ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది. సీతారాం చనిపోతూ తన లేఖలో ఏదైతే రాశాడో ఇప్పుడు రేణుక ప్రవర్తన దానికి అద్దం పడుతోంది. ఈ ఘటనతో సీతారాం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కన్న తల్లి ఉన్న తల్లి ప్రవర్తన వల్ల 2 పసిపిల్లలు ఇప్పుడు అనాథలుగా మారిపోయారు. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.